వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యంగా మాత్రం మనం అల్పపీడనాలు ముందుగా చెప్పడమే కాకుండా ఎండల గురించి కూడా ముందుగానే చెబుతూ వస్తున్నాం. ముఖ్యంగా ఆగస్టు 30వ తారీఖున అల్పపీడనం అయితే 20వ తారీఖు నుంచి రైతులందరికీ ప్రజలందరికీ హెచ్చరించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మళ్ళీ 5వ తారీఖున అల్పపీడనం ఏర్పడుతుంది. అది బలపడి 7వ తారీఖుకి వాయుగుండంగా మారుతుందని ముఖ్యంగా మనమైతే సెప్టెంబర్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల రైతుల్ని ప్రజల్ని హెచ్చరించి వాళ్ళకు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో అతి తీవ్రమైన ఎండలు ఉంటాయి, ఒక్కపోత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి. మ్యాక్సిమం ప్లేసెస్లో వర్షాలు ఉండవు, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయని మనమైతే క్లియర్ కట్గా ముఖ్యంగా 10వ తారీఖు నుంచి ఎండలు అయితే 6వ తారీఖు నుంచి ఎండల గురించి కూడా ప్రజలకి రైతులకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్న మెట్ట ప్రాంతంలో ఉన్న పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది ఈ ఎండల గురించి. కాబట్టి ఎండల వల్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని ఆ రోజు చెప్పడం జరిగింది. మనం ఏదైతే చెప్పామో వర్షాలు కూడా ఆ విధంగానే పడ్డాయి, ముంచెత్తాయి. అలాగే ఎండల తీవ్రత కూడా ప్రజెంట్ అయితే అలాగే కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలంలో ఉన్న ఎండలలాగా పూర్తిగా కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు మరొక 5 రోజులు అలర్ట్గా ఉండండి. అలాగే ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోండి. మరొక 5 రోజుల పాటు చాలా చోట్ల ఎండల తీవ్రత వల్ల కొన్ని పంట పొలాలు ఎండిపోయే పరిస్థితికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులు ప్రజలు కొంచెం జాగ్రత్తగా అయితే మరొక 5 రోజులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది 20వ తారీఖు నుండి 25వ మధ్యలో. దాని గురించి మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను గత వీడియోలోనే. మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మీకు క్లియర్ కట్గా ఏ జిల్లాల్లో ఈ అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఈ అల్పపీడనం బలపడి తుఫానుగా ఏమైనా మారుతుందా, లేదంటే ఏ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది, ఏపీకి ముప్పు ఉందా, అలాగే ముఖ్యంగా ఒడిశా రాష్ట్రానికి ముప్పు ఎక్కువ ఉందా, వెస్ట్ బెంగాల్కి ముప్పు ఎక్కువ ఉందా అనే దాని గురించి మీకైతే రానున్న రోజుల్లో వీడియోలో క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే మరొక 5 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది, ఒక్కపోత భారీగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత నుంచి 20-21 నుంచి మెల్లిగా వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి మరొక అల్పపీడనం ముప్పు అయితే ఉంటుంది. అలాగే ముఖ్యంగా 20వ తారీఖు నుంచి ఒక 15-20 రోజులు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి. రానున్న రోజుల్లో కూడా వరదలు మనం గట్టిగానే చూస్తాం. హైదరాబాద్ నగరానికి ఒక పెను ముప్పు అయితే ప్రమాదం అయితే ఉంది. వరదలు కూడా చూసే అవకాశం అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఉంది. దాని గురించి ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. వర్షాలు తక్కువగా ఉన్నాయి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. నాకు కూడా కొంచెం సమయం లేకపోవడంతో మీకైతే రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఒక ఫైనల్గా ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను. 20వ తారీఖు వరకు కూడా ఎండల తీవ్రత ఉంటుంది. ఆ తర్వాత ఒక అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ దగ్గర అల్పపీడనం కొనసాగుతుంది. అది పూర్తిగా కూడా ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్తుంది. దీని ప్రభావంతో మొన్న 2 రోజులు వర్షాలు ఉత్తరాంధ్రలో మనం చూడటం జరిగింది. దాని గురించి కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చాను గత వీడియోలో. కాబట్టి ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఒక్కపోత ఎక్కువగా ఉంటుంది. లాస్ట్గా నేను చెబుతున్న మాట 20వ తారీఖు వరకు చాలా చోట్ల ఎండల తీవ్రత ఉంటుంది. ఎక్కడైనా కొన్ని చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో అడపా వర్షాలు పడినప్పటికీ కూడా మళ్ళీ ఉదయం మధ్యాహ్నం భారీ ఎండలు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. 20వ తారీఖు తర్వాత ఒక అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. 20 నుంచి 25 మధ్యలో 22వ తారీఖు మ్యాక్సిమం ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో 20-21 నుంచి వర్షాలు పునఃప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీని గురించి మీకు రానున్న రోజుల్లో ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది, ఇది బలపడి వాయుగుండంగా తుఫానుగా మారుతుందా, ఏ జిల్లాలకు అత్యధికంగా దీని ముప్పు ఉంది, అలాగే ఏ ప్రాంతాల్లో ఏమైనా వరదలు వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.